హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే సైకాలజీకి సంబంధించి రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజమ్స్ అయితే చూద్దాం. ఇదైతే సిగ్మైడ్ ఫ్రాయిడ్ అయితే ఉపయోగించారు. ఫస్ట్ అయితే రక్షక తంత్రాలు అనేవి వ్యక్తి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగించే మార్గాలు. ఓకేనా? అంటే మనకు మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది గదా! సో, దాన్ని తగ్గించుకోవడానికి ఈ రక్షక తంత్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. వీటిని సిగ్మైడ్ ఫ్రాయిడ్ ఆస్ట్రేలియాకు చెందిన అతనైతే ఫస్ట్ అయితే ఉపయోగించారు. మనసులో వచ్చే కోరికలు, భావాలు, ఆలోచనలు మనసుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యక్తి వాటిని అంగీకరించకుండా అంటే అలాంటి వాటికి లోనవ్వకుండా రక్షించుకోవడానికి ఈ తంత్రాలైతే ఉపయోగపడతాయి. సో, ఈ రక్షక తంత్రాల వల్ల మనకు ఏమేర్పడతాయి అంటే కుంటనాలు. కుంటనాలు అంటే ఏంటి? అంటే ఫ్రస్ట్రేషన్. కొన్ని సంఘర్షణల వల్ల అంటే ఏదన్నా మనము సంఘర్షణకు లోనైనప్పుడు, ఏదైనా గొడవైనప్పుడు, ఏదైనా మనము చూజ్ చేసుకుందాము, ఏదైనా వే అన్నప్పుడు సంఘర్షణకు లోనవుతాయి గదా! ఫ్రస్ట్రేషన్‌కి గురవుతాం గదా! సో, అలాంటప్పుడు ఈ ఏంటి అంటే, ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల మనకేమొస్తుంది? ఒత్తిడి. ఒత్తిడి వల్ల మనోవ్యాకులత ఇదంతా ఏర్పడుతుంది గదా! సో, అది తగ్గించుకోవడానికి ఉపయోగించే చేతన, అచేతన ప్రక్రియలనే రక్షక తంత్రాలు అంటామండి. సో, ఏంటి అంటే వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి అవగాహన లేకుండా ఉపయోగించే ప్రక్రియలే రక్షక తంత్రాలు. సో, ఇవి వ్యక్తిత్వ అభివృద్ధికి కొంతవరకు సహాయపడతాయి. అలాగే ఇవి వ్యక్తిని అగౌరవం నుండి, అపరాధ భావన నుండి తక్షణం కాపాడతాయి. ఏంటి రక్షక తంత్రాలు? రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తన నమూనా. ఓకేనా? ఫస్ట్ అయితే దమనం చూద్దాం. రిప్రెషన్. బాధాకరమైన విషయాలను మరియు అనుభవాలను, అవమానకరమైన అనుభవాలను తీర్చిదిద్దకుండా బలవంతంగా అచేతనంలోకి నెట్టివేయడం. అంటే ఏదైనా మనకు బాధ అనిపించిన విషయాలు ఉంటాయి, కొన్ని అనుభవాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి గదా! అవి అచేతనంగా నెట్టివేయడం అంటే ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం. కావాలని వాటి నుండెళ్ళి ఇప్పుడు వాటిని తలుచుకుంటా ఉంటే మనము ఉంటామా? సో, కావాలని ఉద్దేశపూర్వకంగా అవిట్లని మర్చిపోవడం. ఏంటండి దమనం అంటే ఏంటి? ఏదైనా బాధాకర విషయాలు, అనుభవాలు అన్నీ గూడా కావాలని ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడాన్ని దమనం అంటారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే రక్షక తంత్రాల్లో ప్రాథమిక రక్షక తంత్రం ఏంటి అని అడుగుతాడు. ఏంటి? దమనం. ఇలా కూడా క్వశ్చనింగ్ అడుగుతాడు. మిగిలిన రక్షక తంత్రాలకు ఏది ఆధారం? దమనం ఆధారం. ఓకే. దమనాన్నే ప్రేరేపిత విస్మృతి ఉద్దేశపూర్వక విస్మృతి అని అంటారు. స్మృతి అంటే గుర్తుంచుకోవడం, విస్మృతి అంటే మర్చిపోవడం. ఓకేనా? జ్ఞాపకం ఉంచుకోకపోవడం అని అనేది ఎలా విధంగా అడుగుతాడంటే ఉద్దేశపూర్వకంగా మర్చిపోయేదాన్ని ఏమంటారు డాష్ అని. ఏంటిది? దమనం. అలాగే ప్రేరేపిత విస్మృతి అంటే దాన్ని కూడా దమనమే అంటారు. సో, మానసిక నాడీ రుగ్మతలను కలిగిన వ్యక్తులు దీనిని ఎక్కువ ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా పాయింట్ ఒకటి. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. జరిగిన అవమానాలను వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం. అలాగే చూసిన భయంకరమైన యాక్సిడెంట్‌ని ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం. ఆ యాక్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ ఊకే గుర్తుకు పెట్టుకుంటే మనము ఊకే భయమేస్తది గదా! సో, కావాలనే ఇది మర్చిపోవాలని ఉద్దేశపూర్వకంగా అనుకుంటా కదా! ఎట్లా అంటే మైండ్‌ని డైవర్ట్ చేస్తాం. అట్లా ఉద్దేశపూర్వకంగా మర్చిపోతాం. దాన్నేమంటాం? దమనం అని గుర్తుపెట్టుకోండి. ప్రక్షేపణ అంటే ప్రొజెక్షన్ అండి. ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, నాలోని లోపాలు, తప్పులు, తీరని కోరికలు, అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులకు గాని, వస్తువులకు గాని ఆపాదించడం. అంటే నాకేమైనా కోరికలు తీరకపోతే, చేయకపోతే వేరే వాళ్ళ మీదకి నెట్టివేయడం నా తప్పులను. సో, అలాంటి దాన్ని ఏమంటే ప్రక్షేపణ అంటే ఎదుటి వాళ్ళ మీద ఆపాదించడం అన్నమాట. ఓకేనా? తన తప్పులను, అభిప్రాయాలను ఇతరులపై నెట్టడం. ఓకేనా? నా వల్ల నేను చేయలేదు, నా తప్పు లేదు, తను చేయబట్టే. హింట్ చూద్దాం. తన తప్పులను ఇతరులకు ఆపాదించడం. అందరూ ఇలానే చేస్తారు అని వాళ్ళు అంటారు కూడా. ఇంకా చూద్దాం. ఇతరుల తప్పులను ఎక్కువగా
చూపించడంలో ఉంటారు. అంటే వాళ్ళ తప్పైనా అని నా తప్పు కాదు వాళ్ళది తప్పు అన్నట్టు చూపిస్తారు. దమనం వల్ల వచ్చిన భావాలను బయటపడతాయి. ఓకేనా? అలాగే అసహజమైన మనోస్థితి ఉంటుంది. పలు కారణాల వల్ల లోపాలను బయటకి నెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే ఎగ్జాంపుల్ చూద్దాం. బ్లేమింగ్ అదర్స్ అంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. అంటే విద్యార్థి తనకు చదవడం ఇష్టం లేకపోయినా వాళ్ళు చదవలేదు అని అంటాడు. అంటే వాళ్ళు చదువుతలేరు కదా అన్నట్టు, దీనికి ఇష్టం లేకపోయినా వాళ్ళు చదువుతలేరు కానీ వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. పరీక్షలో ఫెయిల్ అయిన తర్వాత టీచర్ వల్లే ఫెయిల్ అయ్యాను అంటారు. అతనికి చదవడం ఇష్టం ఉండదు కానీ నేను టీచర్ వల్లే ఫెయిల్ అయ్యాను అని టీచర్ పైన ఆపాదిస్తాడు. ఓకేనా? అంటే తనకి ఇష్టం లేదు చదవడం కానీ ఆ నింద ఎవరి మీద వేస్తాడు? టీచర్ పైన. సో దీన్ని ప్రక్షేపణ అంటే తన తప్పును ఎదుటి వారి పైన వేస్తాడు. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రొజెక్షన్. సో నా తప్పు అనుకోండి, నా తప్పుని ఎదుటి వారి పైన నెట్టడం. నీ వల్లనే ఇలా అయిందని ఆ తప్పును ఎదుటి వారి పైన మోపడం అన్నట్టు. ఓకేనా? దమనం అంటే ఏంటి ఒకసారి రికాల్ చేద్దామా? దమనం అంటే ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం అని గుర్తుపెట్టుకోండి స్ట్రాంగ్ గా. ప్రక్షేపణ అంటే ఏదైనా జరిగింది అనుకోండి, సో ఏదైనా తప్పు జరిగినా ఏం జరిగినా గానీ నేను కాదు అని వేరే వాళ్ళ మీద నెట్టడాన్ని ప్రక్షేపణ అంటారని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూగా నెక్స్ట్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా మిగతావి.